సామాన్యులకు భిక్షాక్ తగిలింది. నిత్యావసరాల్లో ఒకటి అయిన ఉల్లి ధర భారీగా పెరిగింది. సామాన్యులు ఇబ్బంది పడుతుంటే మరొకసారి ఉల్లి ధర కూడా వారి పాలిట భారంగా మారింది. నిన్న మొన్నటి వరకు 100కు 3 నుంచి 5 కిలోల వరకు ఉల్లిని విక్రయించగా ఇప్పుడు ఏకంగా కిలో ధర 50 నుంచి 60 వరకు అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. ఓపెన్ మార్కెట్లో కేజీ టమాటా ధర 60 నుంచి 70 ఉండగా కేజీ ఉల్లి ధర 50 నుంచి 60 ఉండడంతో ఇది సామాన్యుల జేబులకు చిల్లుపడేలా చేస్తుంది. దీంతో ఉల్లి టమాటా కొనుగోలు చేయడానికి సామాన్యులు వణికిపోతున్నారు. అయితే ఉల్లి ధర పెరగడానికి ముఖ్య కారణం మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడమే కారణం అంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే గతంలో 450 టన్నుల ఉల్లి దిగుమతి కాగా ప్రస్తుతం కేవలం 250 టన్నులు మాత్రమే దిగుమతి అవుతుందని తెలిపారు. రేటు అమాంతం పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో మార్కెట్లో ఉల్లి లొల్లి మొదలైంది. ధరల పెరుగుదలతో మరింత పెరిగే ఛాన్స్ ఉందని భయపడి కొందరు ఎక్కువగా ఉల్లిని కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు నంద్యాల కూరగాయల మార్కెట్లో ఉల్లిగడ్డల రేట్ వచ్చేసి 40 నుంచి 50 వరకు మహారాష్ట్ర సరుకు జరుగుతుంది. అదేవిధంగా మన లోకల్ సరుకు వచ్చేసి 35 నుంచి 40 రూపాయలు జరుగుతుంది. మార్కెట్ ఈ 15 రోజులలో బాగా పెరిగినాయి. అలా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు పొలాల్లోనే స్టాక్ పెట్టుకుంటారు. బళ్ళు పోగా ఆడ రేట్ పెరిగింది. అదేవిధంగా మాకు మార్కెట్లో పెరిగినాయి కాబట్టి వ్యాపారం తక్కువ ఉంది. మాకు పెద్దగా వ్యాపారాలు జరగడం లేదు. వీధులు ఉడక తీసుకుపోవాలంటే కేజీ తీసుకుపోయే వాళ్ళు పావు కేజీ అర్ధ కేజీ తీసుకుపోతున్నారు. 10 కేజీలు వాడేవాళ్ళు కేజీ అర్ధ కేజీ తీసుకుపోతున్నారు. బస్స వాడేవాళ్ళు 10 కేజీల ప్యాకెట్ 5 కేజీలు వేసుకుపోతున్నారు. ఆ విధంగా మార్కెట్ ఈరోజు నడుస్తుంది.